సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సీఎంఆర్ఎఫ్ ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అశ్రిత పక్షపాతం చూపిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబాక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కే వెంకటయ్యతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు నిజమైన అర్హులకు దక్కడం లేదని ఆరోపించారు. ఇక మిరుదొడ్డి ఎస్ఐ అంశంపై కూడా ఏసీబీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు కొత్త ప్రభాకర్ రెడ్డి. చాలా గ్రామంలో కూడా పంట నష్టం జరిగింది. మరి గతంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సమయం వచ్చిందంటే యాసంగి కానీ వానకాలం కానీ మరి సివిల్ సప్లై సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మరి రైస్ మిల్లర్ తోటి కలెక్టరు అడిషనల్ కలెక్టర్లు కూర్చొని ఏ గ్రామంలో ఎంత ప్రొక్యూర్మెంట్ చేయాలి, ఆ గ్రామం సంబంధించిన బార్దాన్ వస్తుందా లేదా, ఎన్ని లారీలు అలాట్మెంట్ చేయాలి, మరి ఎక్కడ ఏ గోదాం షిఫ్ట్ చేయాలా, ఏ రైస్ మిల్కి షిఫ్ట్ చేయాలని చెప్పి మరి ఒక 1 month నుంచే ఇవన్నీ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు అది పూర్తిగా ఏ మంత్రి కూడా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ మరి కలెక్టర్ కానీ ఏ ఒక్క రోజు కూడా మరి ఇంత పెద్ద నియోజకవర్గంలో మరి ఇలా ఉమ్మడి జిల్లాలనే అత్యధికంగా మరి వడ్లు పండించే ప్రాంతం ఇలా దుబ్బాక నియోజకవర్గం అన్ని 8-9 మండలాల్లో కూడా మొత్తం ప్యాడీ మరి మా రైతులు పండిస్తారు. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే అధికారులు లేరు. ఇప్పటి వరకు ఒక మంత్రి వచ్చి దుబ్బాకలో కానీ సిద్దిపేట జిల్లాలో కానీ మెదక్ జిల్లాలో కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఒక్క రివ్యూ కూడా పెట్టకపోవడం నిజంగా బాధాకరం. మేము గతంలో మా జిల్లా మంత్రి కానీ జిల్లా యంత్రాంగం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి అనునిత్యము మరి 15 రోజులకు ఒకసారి మండల్ వైజ్ కూడా రివ్యూ మీటింగ్లు పెట్టి రైతులకు గోడాంలు, రైస్ మిల్లు, లారీలు, దానికి సంబంధించిన సంచులు ఇవన్నీ కూడా